ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. భవ్యశ్రీ అనే ఒక డాన్సర్ రాజోలులో ముసలమ్మ తల్లి ఉత్సవ ప్రారంభంలో ఆవిడ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. కేవలం హై హీల్స్ వేసుకోవడమే ఆవిడ పాలిట శాపంగా మారింది. సో 3వ అంతస్తు నుంచి హై హీల్స్ వల్ల ఏదైతే చెప్పులు వేసుకుంటారో లేడీస్, ఆ హై హీల్స్ చెప్పుల వల్ల వెంటనే కాలు స్లిప్ అవ్వడంతో 3rd ఫ్లోర్ నుంచి జారిపడి చనిపోయింది. సో ముసలమ్మ తల్లి ఉత్సవ ప్రారంభంలో భాగంగా ఈ డాన్సర్ అక్కడ డాన్సులు వేయడానికి వచ్చింది. 17 ఏళ్ల భవ్యశ్రీ ఉత్సవ ప్రారంభంలోనే అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సో ఒకసారి మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. సో పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసి భక్తులను ఆనందింపజేసే కళాకారిణి ప్రమాదవశాత్తు భవనం మెట్లపై నుంచి జారిపడి మృతి చెందింది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పాలపర్తి భవ్యశ్రీ 17 ఏళ్ల భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోయింది. రాజోలు మండలం శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల ప్రారంభంలో ఈ అపశృతి జరిగింది. గురువారం శివకోటి ముసలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం నుంచి పలువురు కళాకారులు శివకోటి చేరుకున్నారు. వీరంతా వేషధారణల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న 3 అంతస్తుల కళ్యాణ మండప భవనంలోకి వెళ్ళారు. ఈ క్రమంలో తెల్లవారుజామున భవ్యశ్రీ ప్రమాదవశాత్తు కళ్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి తలకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు చెప్పారు. సహ డాన్సర్ ఎవరైతే ఉంటారో ఆవిడ మృతిపై సహచరులు, మృతుల తల్లి, చిన్నపాప ఆసుపత్రి వద్ద రోధించిన తీరు అక్కడ అందరినీ కంటతడి పెట్టించింది. యువత బంధువుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అంటే కేవలం ఆ హై హీల్స్ వల్లనే చనిపోయిందా లేదంటే ఇంకేమన్నా కారణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. యువతి మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు పోస్ట్మార్టం కోసం. సో అయితే ఆ బిల్డింగ్ పై కూడా అది కొంచెం అసంపూర్తిగా నిర్మించిన కళ్యాణ మండపంలో కళాకారులకు బస ఏర్పాటు చేయడంపై ఈ ఘటన జరిగిందని కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో భవనం మెట్లకు రైలింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వల్లే కళాకారిణి మృతి చెందని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఏదేమైనా అంటే పొట్టకూటి కోసం ఉత్సవాల్లో వేషధారణలు వేసుకొని భక్తుల్ని అంటే వచ్చిన వాళ్ళని తన నృత్యంతో తన డ్యాన్స్తో ఆనందింపచేసే 17 ఏళ్ల భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ సంవత్సరం ఎండింగ్ ఇలా అవుతుందని నిజంగా భవ్యశ్రీ అనుకొని ఉండదు పాపం. సో భవ్యశ్రీ చనిపోవడంతో తన తోటి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా చాలా బాధపడ్డారు. అంటే భవ్యశ్రీ చాలా మంచిది, నీట్గా పర్ఫామ్ చేస్తుంది. ఎవరిని కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవడం కావచ్చు, ఎవరినైనా ఒక మాట అనడం కావచ్చు, ఇలాంటివి ఏమీ మాట్లాడదు, చాలా సైలెంట్గా ఉంటుంది 17 ఏళ్ల భవ్యశ్రీ అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో ఏదేమైనా ఒకవేళ ఆ బిల్డింగ్ కనుక రైలింగ్ ఉంటే నిజంగా చాలా బాగుండేది. సో ఆ రైలింగ్ లేకపోవడం వల్ల ఆ అమ్మాయి ఈరోజు అనంతలోకాలకు వెళ్ళిపోయింది. సో భవ్యశ్రీ మరణం గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.